పేరు వేస్తారమ్మ సార్, మలచింతపల్లి మాది. అయితే బండి శివుడు, బండి వెంకటేశ్వరులు, బండి శివ అయితే వాళ్ళు పట్టుకొచ్చి నన్ను మధ్యలోనే ఈదాం పడేసి కొట్టిండ్రు. కొట్టుకొని తోలుకొని వచ్చిన తర్వాత నైట్ 12 అయ్యాం. ఇంటికి తీసుకొచ్చి వాళ్ళందరూ వండుకున్నాక ఇంటికి తీసుకొచ్చి మా అక్కని మా బావని పక్కకు రుద్ది వాళ్ళని బెదిరించి నన్ను వాళ్ళ ముగ్గురు పచ్చి మిరపకాయలు బాగా మిర్చి పట్టి కన్నుల కారం పెట్టి సిటీలు తెచ్చి నా మాన మీద పోసిండ్రు. ఫస్ట్ కట్టెకు బట్ట చుట్టి మళ్ళీ తర్వాత అంటించుకొని నన్ను ఇట్లా చేసి మొత్తం లేక గలీజు చేసి పెట్టిండ్రు. తర్వాత ఇది సచ్చిందా బతికిందని చెప్పి డ్రమ్ కాడ గుంజుకుపోయి స్నానం చేపించిండ్రు. చల్లనీళ్ళు పోసినాక అమ్మడే అదైంది. అంతే సార్, దీనికి కారణం ఏంటో మీరే నన్ను కాపాడతారా, బతికిస్తారా, చంపేస్తారా? నా పిల్ల జీవించి నా భవిష్యత్తుకి నేను ఎట్లా బతకాలి? కథలు ఇట్లా చేసినాక ఏదన్నా ఉంటే మా వాళ్ళకి అప్పగిస్తే మా వాళ్ళు ఏమైనా చేతురు నన్ను. వాడు దేనికి కారణం ఏంటి పుట్టిండో నాకు అర్థమవుతలేదు. అడుగుతామంటే నోరు మోపిస్తున్నాడు. మా వాళ్ళనే బెదిరిస్తున్నాడు. మా ఇంటికి బెదిరిస్తే మా అమ్మ అదురుకొని ఇక్కడ వచ్చేసింది. మా అక్కని మా బావని బాగా భయపెట్టిండ్రు. వాళ్ళు కూడా ఏం చేయలేకపోయింది. అందు గురించి దీనికి కారణం ఏంటికి ఆడు అట్లా చేస్తున్నాడు? ఎంతమందిని అట్లా మోసం చేస్తాడు? ఎంతమందితో అట్లా చేసుకొని చేపించుకొని తింటున్నాడు. వాళ్ళకు ఒక పసిచ్చేది చేసేది లేదు. మా అక్కని మా బావ వాళ్ళకు ఒక కొడుకు బిడ్డే ఉన్నారు. పానం బాగాలేదంటే కూడా కనీసం ధరించి ₹1 ఇవ్వలేరు. 100 రూపాయలు ఇట్లా ఇస్తే 50 రూపాయలు ఇట్లా ఇస్తే ఏం సరిపోతాయి? డాకనకు ఏం సరిపోవు. అందులో